విష్ణు గారు నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. అది యాక్చువల్లీ చాలా డీప్ క్వశ్చన్. ఇది ఎలా ఉంటారు అనేది. నేను మీ క్లోజ్ పర్సన్, మీతో క్లోజ్గా ట్రావెల్ అయిన ఒక పర్సన్ని రీసెంట్గా ఇంటర్వ్యూ చేశాను అనమాట. ఓకే. హుసేన్ గారిని, హుసేన్ కిరణ్. ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నారు. నేను చాలా 3-4 ఇయర్స్ నుంచి విష్ణు గారితో ట్రావెల్ అవుతున్నాను, కానీ ఆయన్ని నేను ఇంత ప్రెషర్లో ఇంత డిస్టర్బ్గా ఉండడం నేను ఆయన ఎప్పుడూ చూడలేదు ఈ 4 ఇయర్స్ ట్రావెల్లో అని చెప్పి. ఒక 10-15 డేస్ మీకు కంప్లీట్గా మెంటల్ పీస్. 10-15 డేస్ అంతకంటే ఎక్కువ? ఈ 10-15 డేసే. ఇప్పుడు నిన్నటితో కొంచెం క్లారిటీ వచ్చాక ప్రశాంతంగా ఉంది. లైక్ మీరేమైనా వర్క్ చేశారా సార్ దానికి, ఆ క్లాష్ అనేది అవర్ట్ చేయడానికి? అందరం కలిసి అందరూ మన ఇండస్ట్రీ, మన రాజ్ గారు, సురేష్ బాబు గారు, ఇలా ప్రొడక్షన్ సైడ్ నుంచి, ప్రొడ్యూసర్ల సైడ్ నుంచి కూడా అందరూ కలిసి ఎలా సార్ట్ చేసి ఎలా చేస్తే బెటర్ అవుతుందనే దాంతో మొత్తానికి సాల్వ్ చేశారు. అంటే మీరు ఎంత రివీల్ చేయగలుగుతారో నాకు తెలియదు, కానీ ఎందుకు వచ్చింది సార్ ఆ సినారియో అసలు? అంటే అందరూ సింపుల్గా ఓటీటీ అనే అనుకుంటున్నారు. అది వన్ ఆఫ్ ద రీజన్. అది కాకుండా వేరే చిన్న ఇది కూడా ఉందన్నమాట. ఒక్క రోజులో 2 అవ్వటం ఇంకా అది ఇంకా తప్పలేకపోయింది అనమాట. ఆల్రెడీ చిన్న ఇది ఉంది. అది ఏంటనేది రిలీజ్ తర్వాత చెప్తాం. ముందు చెప్తే నేను అది ప్రమోషన్కి వాడుకున్నాం ఈ టైప్లో ఉంటుంది. సో మంచిదేగా ప్రమోషన్కి వాడుకుంటే. అది కొంచెం డిస్టర్బింగ్. అవునా? ఓకే. సో అటువంటివి గమ్ముని బయటికి తెలిస్తే కొంచెం. ఓకే. మృత్యుంజయకి రిలేటెడ్ ఇది? విష్ణు విన్యాసంకి రిలేటెడ్. ఓకే. సో ఆ ఇష్యూ వల్లే దీని ముందుకు తీసుకురావటం జరిగింది. ఓకే. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ సార్టెడ్? అంతా సార్ట్. ఓకే. బట్ 2 వీక్స్ సరిపోద్ది అంటారా? మరీ టైట్ అయిపోయినట్టుంది కదా. టీజరే 18th వచ్చింది, కరెక్ట్గా 10 డేస్లో సినిమా వచ్చేస్తుంది. అది పెద్ద రిస్క్ కదా సార్ అది? అంటే మేము ఏమనుకున్నాం అంటే జాన్లో డేట్ అనౌన్స్ చేసుకున్నాం, విష్ణు విన్యాసం సాంగ్ రిలీజ్ చేసాం. అప్పటి నుంచి చిన్న డౌట్ ఉంది, ఇలా ఏదైనా వచ్చే ఇది పడితే కనుక మనకి ప్రమోషన్కి మళ్ళీ మెటీరియల్ ఉండదు, ముందే మనం వదిలేసామంటే ఏది ముందు వస్తుందో తెలియదు అనే దీంట్లో వల్ల డిలే అనమాట. వన్స్ క్లారిటీ వచ్చింది నిన్న మార్నింగ్, అందుకే ఇమీడియట్ టీజర్ రిలీజ్ చేస్తాం. ఓకే. అంటే ఏంటి మీరు నెక్స్ట్ వీక్ మళ్ళీ మృత్యుంజయకి ఇంటర్వ్యూస్ ఇస్తారా? అంటే దాని ప్రమోషన్ అయితే కలిపి చేసేస్తే బెటర్ అనిపిస్తుంది. బట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నాకు కలిపి చేస్తే చాలా బాగుంటుంది. అంటే ఫస్ట్ 1-2 డేస్ చిన్న ఇదైనా కూడా నాకు బయట నుంచి, మా ఆడియన్స్ నుంచి కానీ, లేకపోతే మన మీడియా నుంచి కానీ, అందరి నుంచి కూడా ఒక 2 డేస్కి అయిన తర్వాత అందరూ ఇచ్చిన ఐడియాస్ ఇవే. ఎప్పుడు జరగలేదు కదా ఇలా, ఈ మధ్య కాలంలో జరగలేదు కదా. సో కలిపి ఇది చేస్తే నీకు ఇంకా బెటర్ అవుతుందేమో, కొత్తగా ఉంటుందేమో, ఇలా వర్కౌట్ అవ్వచ్చేమో. ఎందుకంటే కంప్లీట్ నేనన్న పేరుకి తప్పితే 2 సినిమాలు అసలు సంబంధం లేని, కంప్లీట్ వేరే జానర్, కంప్లీట్ వేరే స్టైల్ ఫిల్మ్స్ 2 కూడా. సో ఇటువంటి అడ్వైజులు ఇవన్నీ వచ్చినాయి. బట్ మీరు రేషనల్గా ఆలోచించగలిగారా, లైక్ అరే ఏం జరుగుతుందిరా అని? టు బి ఫ్రాంక్ అసలు ఆలోచించలేదండి. అంటే అది వినటానికే కొంచెం ఇదిగా ఉంది. అది తీసుకునే కొద్దీ 2-3 డేస్ తర్వాత నుంచి కొంచెం మొదలైంది. అంటే ఎలా రెండిటికి న్యాయం చేయలేం, ఒకదానికని ఇంత టైం, ఒకదానికని అలా పెడితే సాటిస్ఫాక్షన్ ఉండదు. ఆ సినిమా వాళ్ళ సినిమా ప్రమోట్ చేయాలని ఉంటుంది, వీళ్ళకి ఉంటుంది. రెండిట్లో కామన్గా నేనే కాబట్టి కొంచెం అది ఇబ్బంది అవుదును. లక్కీగా ఇప్పుడు సార్టెడ్ కదా. సార్టెడ్. ఓకే. నిన్ననే విష్ణు విన్యాసం టీజర్ రిలీజ్ అయింది, చూసా. మీకు ఉన్నాయా సెంటిమెంట్స్? ఏమన్నా సెంటిమెంట్స్? బేసిక్గా నాకైతే పర్సనల్గా ఏమి ఉండవు అసలు. ఆర్ యు ఎ బిలీవర్ సార్? కొన్నిసార్లు డిపెండ్స్ అనమాట. కొన్ని ఎప్పటి నుంచో మనకి చిన్నప్పటి నుంచి చెప్పినవి కొన్ని ఉంటాయి కదా, అలాంటివి తప్పితే అది ఆ టైంకి మనకి ఎదురైతే తప్పితే పెద్దగా పట్టించుకో. అంటే సూపర్ స్టిషన్స్ అలా కాదు, దేవుడిని నమ్ముతారా? దేవుడిని నమ్ముతాను. ఓకే. అందరు దేవుడిని నమ్ముతాను. ఓకే. ఇది ఏఆర్ మురుగదాస్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తారనమాట. ఆయన ఫస్ట్ సినిమా రిలీజ్ అయ్యే రోజు ఆయన ఎల్లో షర్ట్ వేసుకుని ఉన్నారంట. అందుకని చెప్పి నెక్స్ట్ సినిమా రిలీజ్ కి ఎల్లో అండ్ రిజల్ట్ బాగుందని చెప్పి ప్రతిసారి ఇంకా ఇప్పటికీ ఆయన రిలీజ్ డే ఎల్లో వేసుకుని కూర్చుంటారు. అట్లాంటివి మీకు ఏమైనా ఉన్నాయా? అలా అయితే నేనైతే ఏమి ఇదాను. కాకపోతే ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి, అంటే మంచి జరుగుతుంది అంటే కనుక సెంటిమెంట్ ఫాలో అవటానికి పెద్దేమీ నేను ఇదిగా తీసుకోను. బట్ పర్సనల్గా అయితే ఇదే ఫాలో అవ్వాలి, ఇదే చేయాలని అయితే ఏం పెట్టుకోండి. ఓకే. బట్ రిలీజ్ డేస్ మీకు మోస్ట్ మెమరబుల్ రిలీజ్ డేస్ అంటే ఏంటి సార్? ఇప్పటికీ కొన్ని బెస్ట్ రిలీజ్ డేస్ ఉంటాయి, కొన్ని
బ్యాడ్వి కూడా ఉంటాయి కదా, లైక్ బాగా గుర్తుండిపోయిన రిలీజ్ డేస్ అంటే లైక్ ఆ ఫీలింగ్? ఫస్ట్ సినిమా ప్రేమేష్ కావాలప్పుడు అది వింత ఎక్స్పీరియన్స్ అనమాట నాది. ప్రతి సినిమాకి అనుకోకుండా ఏదో ఒక చిన్న వస్తూ ఉంటుంది మ్యాక్సిమం. అప్పుడు ఏంటంటే అప్పుడు మనకి మనం ఇంకా కలిసి ఏపీ తెలంగాణ కలిసే ఉంది. కరెక్ట్గా మన సినిమా రిలీజ్ రోజు ఆంధ్ర స్ట్రైక్, సో మళ్ళీ తెలంగాణలో రిలీజ్ అయింది. 2 days తర్వాత మళ్ళీ అక్కడ రిలీజ్ అయింది. అది బాగా ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి అది ఇంకా బాగా గుర్తున్నది. బట్ అప్పుడు ఈ బిజినెస్ అని ఇదని పెద్ద మన మైండ్లో ఉండదు కాబట్టి అదొక మంచి గుర్తు. లాస్ట్ ఇయర్ May 9th సింగిల్ కదా, అది కూడా అది గుర్తుంది కదా మీకు? అసలు కరెక్ట్గా 9th రిలీజ్ అన్నాం, IPL మంచి అప్పుడే పికప్ అయ్యింది, దగ్గరికి వస్తున్నాం. 8th నైట్ వార్ అయ్యింది, 9th ఇంక క్లోజ్ అన్నారు. ఆ రోజంతా అసలు అది వణుకుతానే ఉన్నాం. నాకైతే కొంచెం ప్యానిక్ అయ్యా. బట్ అనుకోకుండా మధ్యాహ్నం కల్లా వార ఆగిపోవటం, IPL ఆగిపోవటం, ఒక 15 days గ్యాప్ రావటం IPLకి నాకు హెల్ప్ అయిందండి అది. అసలు నేను అప్పుడు సింగిల్ రిలీజ్ అప్పుడు తెలుగు జర్నలిస్టులు అందరినీ ముందు రోజు చెన్నైకి తీసుకెళ్లారనమాట ఒక ఇంటర్వ్యూకి. అందరికి రిటర్న్ ఫ్లైట్ లో అందరికి ఇదే అనమాట. లైక్ ఇప్పుడు సింగిల్ సినిమా పరిస్థితి ఏంటి, అరే పాపం రేపు సినిమా ఉంది కదా, క్లైమేట్ ఏంటంటే భయంకరంగా ఉందన్నమాట. లైక్ బయట న్యూస్ రిపోర్ట్ చదువుతున్నా, ట్విట్టర్ లో ఏంటంటే చండీగఢ్ లో ఆ సౌండ్లు వినిపిస్తున్నాయి, ఈ సౌండ్లు వినిపిస్తున్నాయి అని. బట్ నెక్స్ట్ డే ఇట్ వాస్ వెరీ మార్నింగ్ కల్లా అంటే మనకి నైట్ వార్ ఓ పక్క న్యూస్, US లో షోస్ పడిపోయినాయి అండి. సో ఇంక ఇక్కడ ఆపలేము. కానీ అది వారన్నప్పుడు మనకు కూడా మనం మైండ్ కూడా అంతా దాని మీదే ఉంటుంది. దట్ ఈస్ ఎ బిగ్గర్ ప్రాబ్లం. అది ఇప్పుడు నేను బయటకు వచ్చి ప్రమోట్ చేయడానికి కూడా అవ్వదు, బట్ సిచ్యువేషన్ అలాంటిది. సో అది ఒకటి మెమరబుల్ డేట్. బట్ సింగిల్ సినీపోలిస్ లో చూసాను సార్ ఉప్పల్లో, లైక్ సెకండ్ వీకెండ్ చూసా. సెకండ్ వీకెండ్ సండే ఫుల్ అయింది అండ్ ఇట్ వాజ్ థియేటర్ వాజ్ లైక్ టోటల్ బ్లాస్ట్. దాని గురించి నాగవంశీ గారితో మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నారు, లైక్ లిటరలీ డబ్బింగ్ లో బ్లాక్ బస్టర్ చేసిన సినిమా సింగిల్ అండి. సో అది ఒకసారి చెప్పగలుగుతారా? లైక్ నాకు ఆ సినిమా చూస్తున్నప్పుడు కూడా చాలా సినిమాలు చెప్తారనమాట, లైక్ ప్రమోషన్స్ లో మా సినిమాలో పెద్ద కథ లేదు, జస్ట్ కామెడీ కోసం రండి అని చెప్తారు. సింగిల్ ఈజ్ యాక్చువల్లీ దట్ ఫిల్మ్. సింగిల్ అనే సినిమాలో నేను మంచిగానే చెప్తున్నా, కథ యాక్చువల్లీ ఎత్తుక్కోవాలి. దాంట్లో ప్లాట్ లైన్ ఉంది, అమ్మాయిల్ని మిస్టేక్ ఏంటది ఐడెంటిటీ మిస్అండర్స్టాండింగ్, అది ఒక చిన్న ప్లాట్ పాయింట్ ఉన్నప్పటికీ ఇట్ ఈస్ దాంట్లో స్టోరీ చాలా చాలా మినిమల్ ఉంటుంది. సో మీ దగ్గరికి డైరెక్టర్ వచ్చి చెప్పినప్పుడు అది ఏ ఫామ్ లో ఉండింది అసలు? ఆయన తమిళ ఆయన కదా, పైగా తమిళ ఆయన. యాక్చువల్లీ అది బ్యూటిఫుల్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అండి ముందు మాకు చెప్పింది. బట్ ఏమైందంటే మనం షూట్ కూడా అలాగే చేసాం. బట్ ఒక అమ్మాయిని తను ప్రేమిస్తాడు, తనను ఇంకొక అమ్మాయి ప్రేమిస్తుంది అనేది కొంచెం కొత్త, ఈ మధ్యకాలంలో పెద్దగా మనం చూడలేదు ఫుల్ ఫ్లెడ్జ్ ఈ ఫిల్మ్లో. అయితే నేను కిషోర్ గారు ఫ్రెండ్స్ అయ్యి చేయటం, ఆ సీన్లన్నీ మేము మామూలుగా రాసుకున్న కాన్వర్జేషన్ కూడా హిలేరియస్గా వర్కౌట్ అయిపోయినాయి. సో సెకండ్ హాఫ్ నుంచి బ్యూటిఫుల్ స్టోరీలోకి వెళ్తాం మనం. మంచి ఎమోషనల్ డెప్త్ ఉండే స్టోరీ, 20-25 minutes బ్యూటిఫుల్ రాజేంద్ర ప్రసాద్ గారి సీక్వెన్స్లు చాలా బాగుంటాయి. బట్ ఈ ఫ్లోలో ఫస్ట్ హాఫ్ చూసి ఇంత హిలేరియస్గా ఎంజాయ్ చేసినప్పుడు మళ్ళీ మనం కథలోకి వెళ్ళినప్పుడు కొంచెం స్టోరీని తీసుకోవటం దగ్గర ఏమైనా స్లో అయిందంటారేమో అని చిన్న డౌట్ వచ్చి, అప్పుడు ఇలా కంటే ఎడిట్ మనం ఇలా చేసుకుని వెళ్తే బెటర్ అని చెప్పి దాన్ని బాగా క్రిస్ప్ చేసి మాక్సిమం ఎంటర్టైన్మెంట్కి స్కోప్ ఇచ్చాం. సో ఎడిటింగ్ టేబుల్ మీద టోనాలిటీ మారిందంటారా సింగిల్? ఓకే. బట్ అదే సినిమా మంచి కోసమే మనం కొన్ని కాల్స్ తీసుకోవాలి కదా. సో ఎమోషనల్ పార్ట్ని ఎంతవరకు ఉంచాలో అంతే ఉంచి దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. అండ్ మన సింగిల్లో కూడా కొత్త ప్లాట్ అది. ఇప్పుడు యాంటీ క్లైమాక్స్ అనేది మన తెలుగులో అంత ఈజీగా వర్కౌట్, బట్ ఇద్దరు కాకుండా సింగిల్గా మిగిలిపోవటం అనేది కొత్త స్టోరీ. దాన్ని మామూలుగా అయితే మనం ఎమోషనల్గా చెప్తాం, దాన్ని బ్యూటిఫుల్గా ఫుల్ ఎంజాయ్ చేస్తూ బయటకు వచ్చేటప్పుడు ఎంజాయ్ చేసి ఇలాగా కన్విన్స్ చేయడం అనేది కొంచెం కష్టం. అది కొత్త క్లైమాక్స్. సో కొత్త క్లైమాక్స్ చెప్పినప్పుడు కొంచెం ఇబ్బంది పడతారు చూసినప్పుడు, కొంతమంది వరకు అది పెద్దగా నచ్చకపోవచ్చు. బట్ నార్మల్ ఆడియన్స్, ప్రజెంట్ జనరేషన్ కుర్రాళ్ళందరూ మాత్రం అది షూట్ షాట్ కనెక్ట్ అవుతుందనే కాన్ఫిడెన్స్తోనే చేసేసింది అన్నది. అది మీకు లవ్ స్టోరీ కింద చెప్పినప్పుడు కూడా ఎండింగ్ అదేనా? లేదు, ఎండింగ్ ఏముంది ఒరిజినల్? ఆ ఎండింగ్ అది కూడా అంతే సేమ్. ఇప్పుడు రెండో అమ్మాయికి, అదే ఇవానా క్యారెక్టర్ అమ్మాయిది
దాంట్లో మంచి ఎమోషన్ ఉంది. సో హానెస్టీ ఉంది ఆ అమ్మాయి లవ్లో. ఈ అమ్మాయిది వచ్చేసరికి సేమ్ ఈడ్ క్యారెక్టర్ స్టైల్లోనే అవసరం బట్టి లవ్లో పడిన క్యారెక్టర్. సో ఇప్పుడు ఒకళ్ళని చేసుకుంటే ఒకరికి ఇబ్బంది అవుతుందని కూడా ఒకళ్ళు, ఎందుకంటే ఈ అమ్మాయి క్యారెక్టర్ కూడా చాలా బాగా వచ్చింది. అది కూడా ఫైనల్ కాలేనండి, క్లైమాక్స్ కూడా మేము లాస్ట్ తీసింది. ఈ అమ్మాయిని చేసుకున్నా ఈయన తిడతారు ఎందుకంటే ఈ అమ్మాయిని వదిలేసామని, ఈ అమ్మాయిని చేసుకున్నా ఇది మొత్తానికి వదిలేస్తే గొడవే ఉండదు కదా అన్నట్టు ఈ క్లైమాక్స్కి వచ్చాం అనమాట. సార్ డైరెక్టర్ ఓకే ఉండేనా వీటన్నిటితో? అవే ఓపెన్, ఎందుకంటే ఆయన ఒక విజన్తో వచ్చారు. లేదు లేదు ఓపెన్ 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 ఎందుకంటే మనం ఒక 5-6 వర్షన్స్ రాసాం దాని క్లైమాక్స్, అన్నీ హిలేరియస్గానే ఉన్నాయి. ఇది వెళ్తే కొత్తగా ఉంటుంది కదా, కొత్త అప్రోచ్ అవుతుందని మెయిన్ మా అరవింద్ గారు ఆయన కాల్, ఇటువంటి డౌట్ ఏదైనా వచ్చినప్పుడు ఆయనకి మేము ఎంత భర్జన పడినా 1-2 days ఆయన చెప్తే సింగిల్ దీంట్లో చెప్పేస్తారు డెసిషన్. సో అవన్నీ కూడా మాకు వర్కౌట్ అయిపోయింది, ఆయన చెప్పిన ప్రతి డెసిషన్ వర్కౌట్ అయిపోయింది. యాక్చువల్లీ పెద్ద రిస్కే తీసుకున్నారు, ఎందుకంటే మన ప్రొడ్యూసర్ డైరెక్టర్స్ ఇంటర్వ్యూస్ చూస్తే ఈ సినిమా ఎందుకండి ఫ్లాప్ అయింది అని అంటే చాలా మంది ఇచ్చే రీజన్ ఏంటంటే మేము మొదలు పెట్టినప్పుడు ఒక కథ ఉంటుందండి, కానీ వచ్చేపాటికి ఏమేమో విజన్ మారి అది మారి ఇది మారి సినిమా వేరేది అయిపోయింది అని దాన్ని ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ కి రీజన్ గా వాడతారు, విజన్ మారడం అనేది. ఇక్కడ యాక్చువల్లీ అది ఉంటే ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ కామెడీనే సినిమాని నిలబెట్టింది. సో అది చేస్తున్నప్పుడు మీరు రిస్క్ అనిపించలేదా సార్? లేదు లేదు అసలు ఇది అంటే షూర్ షాట్ వర్కౌట్ అవుతుందని కాన్ఫిడెన్స్, ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేదే ఇది. ఒకవేళ మనం రెగ్యులర్ క్లైమాక్స్కి వెళ్ళుంటే కనుక డౌట్ ఉండేది, మొత్తం కామెడీ కదా కొత్తదనం ఏముంది అనేది వస్తుంది. ఇది కొత్తదనం తెలియకుండానే కొత్త ఎక్స్పీరియన్స్ ఇది. లాస్ట్కి మిగిలిపోవడం సింగిల్గా మళ్ళీ అమ్మాయిల కోసం ప్రయత్నించడం, లవర్స్ని విడగొట్టడంతో ఎండింగ్ ఇచ్చాం కాబట్టి చిన్న క్రేజీనెస్ ఉంటుందని బిలీవ్ చేసాం. అండ్ ఇంతకీ మీరు క్లైమాక్స్ అని టీజర్ కింద వదిలేరు లిటరలీ. అవునవును, లైక్ క్లైమాక్స్ లో ఆ పార్క్ లో ఇది కట్టుకున్న దేవదాస్ అది టీజర్ కింద వదిలేసారు. నాకు అది థియేటర్ లో చూసినప్పుడు మ్యాడ్ అనిపించింది. అది యాక్చువల్లీ టైటిల్ రివీల్ చేసాం అనుకోకుండా, అప్పటికప్పుడు చేసేసింది అది, ఒక 1 hourలో చేసేసాం. అది దాని గురించి మేము మర్చిపోయాం, చేసేసాం రిలీజ్ చేస్తాం దాని గురించి మర్చిపోయాం. ఫినిషింగ్ ఎండ్ ఇక్కడ కదా అన్నప్పుడు లేదు లేదు అది ఉంది కదా అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి అని అరవింద్ గారే మాకు సజెషన్ ఇచ్చారు. భలే అసలు అంటే తీసింది ఎంత పర్సెంట్ కూడా వేస్ట్ అవ్వాలి. ఓకే ఓకే విన్యాసం ఎలా సార్? లైక్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అదేనా, లేకపోతే దీంట్లో కూడా అటువంటి ఇంప్రూవైజేషన్ అనేది రాంగ్ గా చెప్పట్లేదు, అటువంటి చేంజెస్ ఏమైనా జరిగాయి దీనికి? యాక్చువల్లీ ఈ స్టోరీయే కొంచెం అందరూ కనెక్ట్ అయ్యే స్టోరీ. హీరోదే జాతకాలు నమ్మే క్యారెక్టరైజేషన్ అండి కంప్లీట్. సేమ్ టైం హీరో క్యారెక్టరైజేషన్ కాదు, అమ్మాయి క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది, కొత్తగా ఉంటుంది. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందనే ఒక కొత్త యాంగిల్ ఉంటుంది అనమాట. సో మెయిన్ వీళ్ళిద్దరు మీదే సినిమా అంతా ఎక్కువ వెళ్తూ ఉంటుంది. క్యారెక్టర్స్ అప్పుడప్పుడు వస్తాయి వెళ్తూ ఉంటాయి. కంప్లీట్ ఎంటర్టైనింగ్ దీంట్లోనే వెళ్తామండి. ఏదైతే ఒక 30 years వచ్చినా కూడా పెళ్ళి కానీ కుర్రాడు బాధలు, లేకపోతే ఆడ ఎక్స్పీరియన్స్లు, ఆడు వెయిట్ చేసే విధానం, ఇదంతా చాలా ఫన్నీగా ఫస్ట్ హాఫ్ అంతా యంగ్ బ్యాచ్ స్టూడెంట్స్ అది బాగా ఎంజాయ్ చేస్తారు. మంచి స్ట్రెస్ రిలీఫ్ ఇదనమాట. ఆ డెమోగ్రఫీని పట్టారు మీరు? లేదు, ఆ డెమోగ్రఫీని అంటే బేసిక్గా నేను అది కోవిడ్ తర్వాత అలా ఫిక్స్ అయ్యానండి. సెకండ్ హాఫ్ వచ్చేసరికి మళ్ళీ ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అక్కడ మంచి కథ అంతా సెకండ్ హాఫ్లో డ్రైవ్ అవుతుంది. ఓకే, సో ఎండ్కి వచ్చేసరికి అందరూ కూడా హ్యాపీగా సాటిస్ఫై అయ్యే ఇదే ఉంటుంది అనమాట. అంటే ఇద్దరికి కూడా ఎండ్కి వచ్చేసరికి మళ్ళీ మిక్స్ అనమాట. సో అలా ప్లాన్ చేసింది. ఇప్పుడు డబ్బింగ్ అనేది మీకు ఒక భయంకరమైన స్ట్రెంత్ అయిపోతుంది సార్. డబ్బింగ్ అవునవును, అందరికి ఒక్కొక్క యాక్టర్కి కొంతమందికి డాన్సులు స్పెషాలిటీ అంటారు, కొంతమందికి ఫైట్లు స్పెషాలిటీ అంటారు. అలా శ్రీ విష్ణుకి ఇప్పుడు యూఎస్పీ అనేది డబ్బింగ్ అయిపోతుంది. అంటే డబ్బింగ్లో మనం చేసేస్తాం, సినిమా షూట్లో పేపర్ మీద ఒకలా ఉంటుంది, షూట్కి వచ్చేసరికి ఒకలా ఉంటుంది, అది ఎడిట్ టేబుల్ మీదకి వచ్చేసరికి ఒకలా ఉంటుంది. డబ్బింగ్కి వచ్చేసరికి మనకు అర్థం అయిపోతుంది. అప్పుడు ఇంకా ఆల్మోస్ట్ ఫైనల్ అదే కాబట్టి ఆర్ఆర్కి ముందు మాకు అర్థం అవుతుంది ఎక్కడ అప్ ఉంది, ఎక్కడ డౌన్ ఉంది. అప్ అండ్ డౌన్స్ ఉండాలి ప్రతి సినిమాకి. ఆ అప్ ఉన్నప్పుడు దాన్ని ఇంకొంచెం ఇంకా ఒక లెవెల్ పెంచే దీనికైతే డబ్బింగ్ హెల్ప్ అవుతుందని నా నమ్మకం. కుదిరింది అండి అలాగా. సో ఛాన్స్ ఉంటే మాత్రం నవ్వించడానికి ప్రయత్నిస్తాం కాబట్టి. మీరు ఛాన్స్ క్రియేట్ చేసుకుంటున్నారు సార్, ఛాన్స్ ఉంటే నవ్వించడం. మొన్న సుదర్శన్ చెప్తున్నారు
ఇంటర్వ్యూ చేసినప్పుడు, ఏంటి వాజ్పేయి ఏంటి అది ఆ డైలాగ్ కూడా ఆయన డబ్బింగ్ లో చెప్పారు అని. ఇప్పుడు మీరు అంటే ఎలా అంటే ఇప్పుడు జనాలు ఎదుగుతున్నారు అనమాట, డబ్బింగ్ లో ఇప్పుడు ఏదో ఒకటి యాడ్ అవుతుంది, లైక్ ఉన్న సీన్ ని 8 నుంచి దానికి 10 కి లేకపోతే 8 అది మనకి షూట్ చేసినప్పుడు ఆ క్లారిటీ ఉండాలండి. అంటే ఎగ్జాక్ట్ డైలాగ్ ఇది అది అని కాకపోయినా మనం చేసేటప్పుడే ఓకే, ఎందుకంటే మనకు ముందు నుంచి సిచ్యువేషన్ అది కూడా క్లియర్గా తెలుస్తుంది కదా. అంటే నారిలో కూడా నాకు స్టోరీ అంతా తెలుసు, సో ఎందుకు వచ్చాననేది తెలుసు. అక్కడ ఒక మ్యాజిక్ చేయాలి, లాస్ట్లో షూట్ చేసాం. అది చాలా రిలీజ్కి ఒక 10 days ముందు షూట్ చేసాం. సో అక్కడ టక చేసేసుకుని క్లారిటీ, నాకు రామ్కి మంచి సింక్, సాయికి బాగా సింక్ కాబట్టి మేము డబ్బింగ్ వచ్చిన తర్వాత అవన్నీ ప్లేస్ వీళ్ళకి ఎవరికి అర్థం కాలేదనమాట. ఓహో అక్కడ ఇంతగా ఇదంతా చేసింది సార్. బట్ నాకు విషయం చెప్పండి, ఇన్ రెట్రోస్పెక్ట్ సామాజిక అనేది ఒక పెద్ద ఛాలెంజ్ కింద మారిందేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు శ్రీ విష్ణు వాస్ నాట్ జస్ట్ నోన్ ఫర్ కామెడీ, హీ వాస్ నోన్ ఫర్ గుడ్ కాంటెంట్. ఓకే, లైక్ ఇప్పుడు అప్పట్లో కూడా ఉండేవాడు కానివ్వండి, నిధి నాది ఒకటే కదా, మీరు డ్రామాకి థ్రిల్లర్ కి కూడా పీపుల్ యూస్ టు లుక్ ఫార్వర్డ్. బట్ ఇప్పుడు ఎందుకో డోంట్ యూ థింక్ ఆ కామెడీ అనేది ఒకటి వచ్చి ప్రతి సినిమాలో కామెడీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది, అది కొంచెం మిమ్మల్ని రిస్ట్రిక్ట్ చేస్తుంది అనిపించట్లే? యాక్చువల్లీ చేస్తుంది. అంటే నాకు ఎప్పుడు డిఫరెంట్ కథలు ఇవి చెప్పడం బాగా ఇష్టం. అట్ ద సేమ్ టైం అది క్రాక్ చేసే ఫేస్లోనే ఉన్నాను ఇప్పుడు నేను. సో ఎంటర్టైన్మెంట్ ఇష్టపడుతున్నారు కాబట్టి, కావాలి కాబట్టి ఇప్పుడు ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే ఏదైతే కంటెంట్ డ్రివెన్ చేసి ఉండడం ముందు అటువంటి కంటెంట్కి ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ఏమైనా యాడ్ అయితే ఇంకా ఇదవుతుంది కదా అనే ప్రాసెస్లోనే ఉన్నావు ఇప్పుడు. మంచి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేవి కూడా ఆ దాంట్లోకే మార్చడానికి చూస్తున్నా. బట్ ఆ సింక్ చేయడం కొంచెం చాలా కష్టం. చాలా కథలు డైల్యూట్ కూడా అయిపోతాయి. దానికే కొంచెం జాగ్రత్తలు తీసుకుని వర్క్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ చేయబోయే సినిమాలు కూడా కంప్లీట్ వేరు, బట్ మీరు ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది, బట్ చెప్దాం అనుకున్న పాయింట్లు కూడా చాలా వెరైటీగా వింతగా ఉంటాయి. అంటే ఇప్పుడు ప్రాపర్ ఇప్పుడు మృత్యుంజయ వస్తుంది, అది సామాజిక ముందు తీసుకున్న డెసిషన్ తర్వాత తీసుకున్న డెసిషన్? ఒకేసారి తీసుకున్న డెసిషన్ సామజ యాక్చువల్లీ కోవిడ్ అయిపోయాక సామజ సింగిల్, విష్ణు విన్యాసం, మృత్యుంజయ్ అప్పుడు తీసుకున్న డెసిషన్ ఒకసారి అనుకున్నది. దీని తర్వాత ఇది అన్నట్టే ప్లాన్ చేసుకున్నది. బట్ ప్రతిసారి మన చేతిలో ఉండదు ప్లానింగ్, ఒక్కొక్కసారి మిస్ అవుతుంది, కొన్ని లేట్గా స్టార్ట్ అవుతాయి, కొన్ని స్టార్ట్ అవుతాయి. నేను అది బ్యాలెన్స్ చేయాలని. బట్ ఎలా అయిపోయిందంటే బయట ఫస్ట్ ఈ సినిమా అంటే కామెడీ ఉంటుందా అంటున్నారు బయర్స్, వీళ్ళు కూడా కామెడీ ఉంటే ఆటోమేటిక్గా మీకు కూడా ఈజీలీ వైబుల్ అయిపోద్ది. ఇంతకు ముందు ఆ ప్రాబ్లం ఎందుకు లేదంటే మనం చాలా చిన్న బడ్జెట్లో సింపుల్గా మనకు నచ్చినవి చేసుకుంటూ అలా చేసాం. ఇప్పుడు వచ్చేసరికి మనకి బిజినెస్ యాంగిల్ అనేది ఒకటి ఉంది కాబట్టి దాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి, అది కూడా మనం సస్టైన్ చేసుకుంటానే ఉండాలి కాబట్టి ఇది తప్పట్లా. సార్ ఇప్పుడు బయట మేము వింటూ ఉంటాం సార్, లైక్ ఫిల్మ్ ప్రొడక్షన్ అనేది అన్సస్టైనబుల్ అయిపోతుంది, ఏదో ఓటీటీ మార్కెట్ క్రాష్ అయిపోయింది, శాటిలైట్ అనేది లేనే లేదు, ఇటువంటి బ్రాడ్గా టర్మ్స్ వినిపిస్తూ ఉంటాయి. ఎంత నిజమో ఎంత ఇదో తెలీదు, అవుట్ సైడ్ ఉన్నాం కాబట్టి. మీరు అండ్ యాజ్ ఫార్ యాజ్ ఐ నో, మీరు ప్రాజెక్ట్స్ ఏంటంటే మీరే అరేంజ్ చేసుకుంటున్నారు వీలైనంత వరకు. ఇట్స్ నాట్ లైక్ దాని గురించి వద్దాం మనము. శ్రీ విష్ణు ఇప్పటి వరకు జస్ట్ ఒక ప్రాజెక్ట్లోకి వెళ్ళి మార్నింగ్ వెళ్ళి నేను షూట్ చేసేసుకుంటా, నాది అయిపోయింది, నేను వచ్చేసింది లేదో నేను అనుకుంటున్నాను. యు ఆర్ జస్ట్ నాట్ అన్ యాక్టర్, జస్ట్ వెళ్ళడం యాక్ట్ చేసి వచ్చేయడం, నాకు సంబంధం లేదు మిగిలినంత అన్నట్టు లేదు కదా ఇప్పటిదాకా. అన్ని దీంట్లోకి ఎంతో ఒక లెవెల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి, హౌ ఆర్ యువర్ ప్రాజెక్ట్స్ సస్టైనబుల్ గా ఎలా ఉంచుకోగలుగుతున్నారు? మీ ప్రాజెక్ట్స్ ఏమేం చేస్తున్నారు? అంటే బేసిక్గా నేను అందరు కొత్త డైరెక్టర్లతోనే చేస్తున్నాను, కాంబినేషన్స్ వెనకాల ఎప్పుడు వెళ్ళలేదు. సో కొత్త డైరెక్టర్ కాబట్టి మనకి కొంచెం అవగాహన ఉంది కాబట్టి, సో షూట్ దీంట్లో కానీ షూట్ అయ్యే వరకు అసలు దేంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఆయనకి ఏమి నచ్చితే అది హ్యాపీగా తీసేస్తాడు సినిమా అంతా. ఆ తర్వాతే 100% నా సపోర్ట్ అడుగుతారు అందరు డైరెక్టర్లు కూడా. ఎందుకంటే ప్రాజెక్ట్కి ముందే 1 year నుంచి ట్రావెల్ ఉన్న బ్యాచ్ మా బ్యాచ్ అందరూ.
అండ్ నేను వర్క్ చేసిన డైరెక్టర్స్, నేను ప్రీవియస్గా వర్క్ చేసిన డైరెక్టర్స్, ఇప్పుడున్న డైరెక్టర్స్ అందరం కూడా రెగ్యులర్ కలుస్తూ ఉంటాం. సో సింక్ చాలా బాగుంటుంది. ఒకళ్ళు చెప్పుకుంటారు, ఒకళ్ళు బ్రెయిన్ ఒకళ్ళు ఇప్పుడు వివేక్తో, హసిత్తో, ఇలా మా బ్యాచ్ వేణు ఉడుగుల, సాగర్, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ యంగ్ బ్యాచ్ ఎవరు ఉన్నారో అందరూ కూడా మంచి రిలేషన్ అందరితో. సో వాళ్ళు డిస్కషన్లు పెట్టుకుంటూ ఉంటారు కదా, పెట్టుకుని ఒకదానికి వస్తారు, షూట్ అవుతుంది, షూట్ అయ్యాక ఒక క్లారిటీతో ఉంటాడు డైరెక్ట్. అప్పుడు నన్ను ఎక్కువ సపోర్ట్ అడుగుతారు 100%. అడిగినప్పుడు నాకున్న ఎక్స్పీరియన్స్లో ఏది మంచిదో ప్రాజెక్ట్కి అన్నట్టే సపోర్ట్ కింద ఉంటాను అనమాట. ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ లేకపోతే 1-2 సినిమాలు తీసిన డైరెక్టర్లు అయితే మనం అసలు అవసరం ఉండదు, మనం కూడా అలాగే చేసేసుకోవచ్చు హ్యాపీగా. బట్ అవి తక్కువ కదా నేను చేసింది అలాగే. అండ్ సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటంటే, ఫిల్మ్ ఆ ప్రొడక్షన్ని, ఆ బడ్జెట్ని, దాన్ని అంతా ఎలా కంట్రోల్లో ఉంచగలుగుతున్నారు? వెరీ క్లియర్ అండి. ముందే మనం చాలా ప్రాక్టికల్గా బడ్జెట్ కంటే కూడా ఫస్ట్ బడ్జెట్ సెకండ్, బడ్జెట్లో తీయాలి. ఇప్పుడు దాకా బడ్జెట్ అనేది నేను ఇప్పుడు దాకా దాటలా, ఏ సినిమా కూడా లోపే, మ్యాక్సిమం లోపే, ఒక 5% కూడా ఎప్పుడు దాటలా ఇప్పుడు దాకా నేను చేసిన సినిమాలు. అది ఎందుకు అంటే ఆ బడ్జెట్ రావడానికి ఇనీషియల్ స్టేజ్లో చాలా కష్టపడేవాళ్ళం. దాని ఆ వాల్యూ నాకు తెలుసు. సో ఎట్టి పరిస్థితుల్లో ప్రొడ్యూసర్కి తేడా రాకూడదు. మన బడ్జెట్ దగ్గరే తేడా వచ్చిందంటే ముందు చాలా తేడాలు వచ్చే ప్రమాదం ఉంది. సో మనం రిటర్న్ పెద్దగా ఇచ్చేసాం ప్రాఫిట్లు అంటే కూడా పోగొట్టకుండా అందరూ పాపం కష్టపడి హానెస్ట్గా చేశారు అనే గుడ్ విల్లే ప్రతి ప్రొడ్యూసర్ దగ్గర ఉండాలనేది నా ఇది. తెలియకుండా అది ఉంటుంది, దానివల్లే ఇలా వెళ్తుంది అనుకుంటా. బట్ నాకు విషయం చెప్పండి, మీకుందా లైక్ ఒక ప్రాజెక్ట్ కానీ సెట్ అయితే, ఒక సినిమా కానీ సెట్ అయితే, నేను ప్రశాంతంగా వెళ్ళి మార్నింగ్ ఒక 8కి వెళ్ళి ఈవినింగ్ 6 దాకా షూట్ చేసుకొచ్చి వాళ్ళంతా చూసుకుంటారు, ఎడిటింగ్ కూడా వాళ్ళంతా చూసుకుంటారు, డబ్బింగ్ కూడా వాళ్ళే చూసుకుంటారు, నేను వెళ్ళి నా డైలాగ్ డబ్ చేసి ప్రమోట్ చేసి ప్రాపర్గా సినిమా రిలీజ్ అయిపోద్ది. దీన్ని దాటి యాజ్ అన్ యాక్టర్ కంటే కూడా దాటి ఐ డోంట్ హ్యావ్ టు గో అవుట్ ఆఫ్ మై వే, జస్ట్ నా పని నేను చేసుకుంటే చాలు, అటువంటి ఒక ప్రాజెక్ట్లో అటువంటిది ఒకటి సెట్ చేసుకుందాము అనేది ఉందా మీకు? నేను అలా చూడండి అసలు. అంటే మనకెందుకు ఇవన్నీ అనేది నేను అనుకోను. మా సినిమా మా అందరూ సినిమా. సో మ్యాక్సిమం అందరినీ ఇంక్లూడ్ చేయడానికి కూడా కారణం ఏంటంటే సినిమా టీం వర్క్ అని నేను బిలీవ్ చేస్తాను. కంపల్సరీ టీం అనేది లేకపోతే డైరెక్టర్ అనుకున్న విజన్ అయితే రాదు. సో అందరూ కూడా టీమప్ అయ్యే సినిమాకి ఇది చేయాలి, వాళ్ళ పెట్టే ఎఫెక్ట్ అంతా ఇది ఉండాలి. ఆ ప్రాసెస్ చాలా బాగుంటుందండి. ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ చాలా బాగుంటుంది. రిలీజ్ వరకు ఒక తెలియని అన్నీ ఉంటాయి, భయం ఉంటుంది, ప్రేమ ఉంటుంది సినిమా మీద, ఇది ఎలాగన్నా ఆడియన్స్కి ఇది సాటిస్ఫై చేయాలి మనం, ఇవి చాలా ఉంటాయి ఈ ప్రాసెస్. వన్స్ రేపు రిలీజ్, ఈరోజు రిలీజ్ అన్న తర్వాత అక్కడితో ఇంకా డిటాచ్మెంట్ పెట్టుకోవాలి. బట్ కుదురుతుందా? జస్ట్ అన్ యాక్టర్గా ఉంటే ఆ డిటాచ్మెంట్ కుదురుతుందేమో, నెక్స్ట్ రోల్కి వెళ్ళిపోతారు. బట్ అన్ని రకాలుగాను మనం దాన్ని అకౌంటబిలిటీ, ఓనర్షిప్ అనేది తీసుకున్నప్పుడు ఆ డిటాచ్మెంట్ అనేది కుదురుతుందా? స్టార్టింగ్ ఉండేది కాదండి, బట్ అది ఇంకా తప్పదు, అది ఉంటేనే బెటర్ అనమాట. అది వర్కౌట్ అవ్వకపోయినా కూడా అది ఉంటేనే మనం కొంచెం నెక్స్ట్ దాని మీద బాగా ఫోకస్ చేయొచ్చు. అండ్ నేను ఎవరితో వర్క్ చేసినా మన డైరెక్టర్లు అందరితో కూడా ఆ క్లారిటీ తీసుకొస్తా. నువ్వు ఎంత బెస్ట్ చేయగలవో ఈ 6 నెలలు నీ బెస్ట్ నువ్వు చేయటమే, అయిపోయిందా అంటే వన్స్ అవుట్, నెక్స్ట్ వెళ్ళిపోవాలి. మన చేతిలో ఉన్నంత వరకు మనం చేయగలుగుతాం, ఇది ప్రాక్టీస్ చేయండి, ముందు మీకు చాలా హెల్ప్ అవుతుంది, ఈ డిస్కషన్స్ ఉంటాయి మాకు ఇప్పుడు. బట్ ఎందుకు సార్ ఒక పెద్ద డైరెక్టర్తో ఎందుకు ఆ కొలాబరేషన్ అనేది జరగట్లేదు? అంటే అందరు నెగటివ్ అనట్లా, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ యూ కొలాబరేట్ విత్ సంబడి లైక్ అన్ అనుదీప్, ఒక రితేష్ రాణాతోనో, ఒక అనుదీప్ తోనో. పెద్ద డైరెక్టర్ అంటే పెద్ద డైరెక్టర్ అలా కూడా కాదు, న్యూబీస్ తో వర్క్ చేసుకుంటున్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్. బట్ ప్రాపర్ గా ఒక మార్క్ ఉన్న డైరెక్టర్ తో కూడా కొలాబరేట్ అయితే మంచి సినిమా వస్తుంది కదా, చాలా ఇంట్రెస్టింగ్ సినిమా వస్తుంది కదా అనేది నాకు ఒక అనుదీప్, ఒక రితేష్ అలాంటి వాళ్ళతో ఏమోనండి. అంటే కలుస్తూ ఉంటాం కానీ ఎప్పుడు మరి అది ఎందుకో స్టోరీ ఏమన్నా మంచిది కుదిరితే డెఫినెట్గా మరి చేస్తానేమో. నాకైతే 100% నాకు అందరితో వర్క్ చేయాలనే ఉంటుంది. చూద్దాం, మీరు అన్నట్టు అనుదీప్తో కుదిరితే సూపర్ ఉంటుంది సార్, అసలు బాగుంటుంది. చాలా మంది అనుదీప్ చాలా మంది చెప్పుంటారు మీకు, అనుదీప్ అండ్ చాలా మంది ఇది అది సూపర్ గా. నేను అనుదీప్ కలిసినా కూడా మేము
చూసుకుని నవ్వుకుంటాం, మాటలు కూడా ఉండవు మా మధ్య. ఎన్నిసార్లు కలిసినా ఎందుకు నవ్వుకుంటామో తెలీదు. సో చాలామంది మేము కలిసినప్పుడు కూడా అంటూ ఉంటారు అనమాట, ఇది డైరెక్ట్ ఇది బ్లాక్ బస్టర్ కాంబినేషన్ మీద అని అంటూ ఉంటారు. ఇది వేణుగుడుకుల గారు ఈ మధ్య రాజు వెడ్స్ అబ్బాయి సక్సెస్ అయ్యాక ఒక ఇంటర్వ్యూలో ఒకటి షేర్ చేసుకున్నారు. అదేంటంటే, నేను విష్ణు గారిని కలిసిన ఫస్ట్ 2-3 డేస్లో మేము ఇద్దరం కెఫేలో కూర్చొని ఉండేవాళ్ళని. ఆయన నన్ను అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడు. నేను ఏదో అన్రెస్ట్లో ఉన్నానని తెలిసి ఏమైందో చెప్పు చెప్పు అంటే నేనే ఫైనల్లీ చెప్పా, ఇట్లా ఫైనాన్షియల్ డిఫికల్టీస్ కొన్ని ఉన్నాయి, అప్పులు ఉన్నాయంటే సింగిల్ సిట్టింగ్లో ఆయన క్లియర్ చేశాడు. ఎందుకంటే ఈ విష్ణు గారు ఆయన పనిచేసే డైరెక్టర్ ప్రశాంతంగా ఉంటే, లైక్ ఇటువంటి ఎక్స్టర్నల్ ఇవేమీ లేకుండా ఉంటే వర్క్ బాగా చేసుకోవచ్చు అని. ఆ పాయింట్లో నాకు చెప్పండి, వర్ యూ యాక్టింగ్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఆర్ వర్ యూ యాక్టింగ్ యాజ్ అ ఫ్రెండ్? ఫ్రెండ్ అండి, ఫ్రెండ్. ఆ టైం అంటే వేణుగారు చెప్పారు, నాకు చాలా నచ్చింది సార్, చాలా బ్యూటిఫుల్ అనిపించింది. కొంచెం నా మెంటాలిటీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అది నేను చాలా ఫాస్ట్గా కలిసిపోతా, కలవటం కష్టం. వన్స్ అది కుదిరింది, ఆ సింక్ ఇది అయిందంటే చాలా ఇదిగా ఓన్ చేసుకుంటా. నా దగ్గర ఏదైనా ఉంది ప్రాబ్లమ్ సొల్యూషన్ అంటే మాత్రం ఇమీడియట్ కేర్ చేయను, నేను రెడీగా ఉంటాను అనమాట ముందు నుంచోవడానికి. మేబీ చిన్నప్పటి నుంచి అంతే అది. మరి అలా పెరిగా బేసిక్గా. ఎవరికైనా ఇబ్బంది ఉంది అంటే నాకు తెలిసిన వాళ్ళు, ఇప్పుడు నా చేతిలో ఏదైనా ఉంది చేయగలుగుతుందంటే నేను 100% చేసేస్తాను. అది చూడండి, దాని బిజినెస్ యాంగిల్ కింద, ప్రొడ్యూసర్ కింద, లేకపోతే ఆ యాంగిల్ అసలు చూడండి. నాతో ఉన్నప్పుడు ప్రొడ్యూసర్స్ కానీ లేకపోతే డైరెక్టర్స్ కానీ వాళ్ళందరితో కూడా మా రిలేషన్ ఫ్రెండ్స్ కిందే ఉంటుంది, బాగా క్లోజ్ అయిపోయిన ఫ్యామిలీ లాగే ఉంటుంది. ఆ యాంగిల్ అసలు అప్పుడు చూడలేదు, ఇప్పుడు కూడా నేను చూడలేను అలాగా. సూపర్. ఇది మీలో నాకు నచ్చేది ఇందాక మీరు మెన్షన్ చేస్తుంటే నేను మైండ్లో అనుకుంటున్నాను అనమాట, యాక్చువల్లీ ఎంతమంది డైరెక్టర్స్ ఇక్కడి నుంచి వచ్చారంటే, ఆ వేణుగుడుకుల గారి ఎగ్జాంపుల్ కూడా నేను ఎందుకు చెప్పానంటే, ఆ రోజు శ్రీ విష్ణు అనే పర్సన్ వేణుగుడుకుల కోసం నిలబడ్డారు కాబట్టి ఈరోజు వేణుగుడుకుల అనే ఆయన సాయిలు కంపటి అనే ఒక డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయగలిగారు. వేణుగుడుకుల గారు ప్రొడ్యూస్ చేసి ఇంకా చాలా మంది డైరెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారేమో. సో ఒక పర్సన్ ఇంకొక పర్సన్కి హెల్ప్ చేయడం అనేది ఇండైరెక్ట్గా ఎంతమందికి హెల్ప్ అవుతుంది అనేది. అండ్ మీరు కూడా చాలా మంది ఉన్నారు కదా, సాగర్ కానివ్వండి, లైక్ ఆ హోల్ వివేక్ కానివ్వండి. సో అది చాలా బాగుంటది అది చూడడానికి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ అనగనగా డైరెక్టర్తో కూడా అది అనౌన్స్ అయింది కదా, భలే పడుతున్నారు సార్ మీరు. వెంటనే ఏదైనా పొటెన్షియల్ కనిపించిందంటే ఓకే లాక్ చేయండి అన్నట్టు. లేదా నేను ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ కూడా చేయలేదండి నా దగ్గర. అంటే ఐమ్ సేయింగ్ బయట చూసినప్పుడు పొటెన్షియల్ కనిపించిన వెంటనే నా దగ్గర స్టోరీ చెప్పడం నచ్చింది. అదొక సెన్సేషన్ ప్రాజెక్ట్ అండి. అవునా? డౌట్ లేదు. అంటే అది కావాలి అందరికి ఈ టైంలో. ఓకే, అది ఆడియన్స్కి ఈ టైంలో ఇది కరెక్ట్ టైం. అది ఆ కథ కావాలి. ఆ కథ చాలామందిని కదిలిస్తుంది. సూపర్. చాలామంది ఇన్స్పైర్ అవుతారు. ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తా ఆ సినిమాతో, డౌట్ లేకుండా. కథ లెవెల్లోనే ఇలా ఉంది. నాకు తెలిసి రేపు అది మొదలయ్యాక డెఫినెట్గా ఇంకా బెటరే చేయాలి ఆ సినిమా, మొత్తం పెట్టి చేయాలి ఆ సినిమాకి. సూపర్ సార్. ఇప్పుడు ఇండస్ట్రీలో నేను ఒకటి నోటీస్ చేస్తున్నాను సార్, అదేంటంటే నాకు కొంచెం కన్సర్న్గా అనిపిస్తుంది. మీరు కూడా చూస్తున్నారు కాబట్టి చెప్పండి. ఒకప్పుడు వర్డ్ ఆఫ్ మౌత్ అనే దానికి చాలా ఇంపార్టెన్స్ ఉండేది. ఇట్స్ వెరీ రివ్యూస్ కంటే కూడా నేను ఇప్పటికీ నమ్మేది ఏంటంటే రివ్యూస్ అంత ఇంపార్టెంట్ కాదు, వర్డ్ ఆఫ్ మౌత్ అనేది ఇంపార్టెంట్. ఆడియన్స్కి నచ్చుతుందా లేదా అనేది ఇంపార్టెంట్ క్రిటిక్స్ కంటే కూడా. క్రిటిక్స్ ఆర్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ ది ఆడియన్స్. లాస్ట్ ఇయర్ నుంచి నోటీస్ చేస్తున్నాను సార్, మంచి వర్డ్ ఆఫ్ మౌత్ వచ్చిన సినిమా కూడా కన్వర్ట్ అవ్వట్లా ఫుట్ ఫాల్స్ కింద. లైక్ నేను నేమ్ చేయగలుగుతాను, గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఉంది కదా, లాస్ట్ ఇయర్ అది ది బెస్ట్ రివ్యూడ్ ఫిల్మ్ సార్. 2025లో ది బెస్ట్ రివ్యూడ్ తెలుగు ఫిల్మ్. మై ఫేవరెట్, వన్ ఆఫ్ మై ఫేవరెట్, లిటిల్ హార్ట్స్ తర్వాత నా ఫేవరెట్ ఫిల్మ్ ఇస్ గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. బట్ అది కన్వర్ట్ అవ్వాల. నేను ఈ మధ్య కూడా చూస్తున్నాను సార్, లైక్ యూఫోరియా ఇస్ యాక్చువల్లీ వెరీ గుడ్, మంచి సినిమా సార్, కపుల్ ఫ్రెండ్లీ, చాలా మంచి సినిమా, అన్నిటికీ మంచి రివ్యూస్ వచ్చాయి, మంచి వర్డ్ ఆఫ్ మౌత్ కూడా వచ్చింది. బట్ అది కన్వర్ట్ అవ్వట్లా. వాట్ డూ యూ థింక్, ఎక్కడ రాంగ్ అవుతుంది? లైక్ ఈ సినిమాలని కాదు, జనరల్గా
యుఫోరియా చూడలేదండి నేను. ఈ ప్రీ వెడ్డింగ్ చూసా, అదిరిపోయింది సినిమా, నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది. నాకు నేను తిరువేరికి నేను ఒరిస్సాలో ఉన్నాను అప్పుడు, 15 days షెడ్యూల్ కానీ వెళ్ళిపోయా. కామ్రేడ్ కళ్యాణ్కి ఏమైనా చేద్దామా అంటే సేమ్ ఇదే చెప్పారు ఆయన కూడా, దీన్ని అందరూ బాగుంది అంటున్నారు చూసిన వాళ్ళు, ఇంకా ఏం చేయాలని. ఒక్కొక్కసారి ఇది వస్తుందండి, కొన్ని చాలా బాగుంటాయి, అవి కమర్షియల్గా కన్వర్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అండ్ అది ఓటీటీలో చాలామంది చూస్తారు, ఒక అభిప్రాయానికి వస్తారు. అది ఇక్కడ మిస్ అయిపోయిందని మాత్రం ఫీల్ అవ్వకూడదు, ఎందుకంటే ఇది నెక్స్ట్ ఇంకొక సినిమాకి కన్వర్ట్ అవుతుంది. అది ఎప్పుడు అవుతుంది అనేది, ఇంకా మంచి కంటెంట్ నెక్స్ట్ తీస్తే 1-2 ఏటలకి ఆ గుర్తింపు అయితే ఉండిపోతుంది. ఎందుకంటే మనం ఈ రెవెన్యూ వీటి గురించి 2-3 years మాట్లాడుకుంటాం. ఇప్పుడు 10 ఏళ్ళు వెనక్కున్న అప్పట్లో ఉండేవాడి గురించి మీరు ఇప్పుడు చెప్తున్నారంటే, నీది నాది చెప్తున్నారంటే, అప్పుడు అవి కూడా పిచ్చి పిచ్చిగా ఏం కలెక్ట్ చేసేలా. ఇంకా కొన్ని సినిమాలు నేను చాలా బాగా కలెక్ట్ చేసినాయి, ఆ సినిమా పేర్లు ఎప్పుడు ఎత్తరు కానీ ఇవి ఎత్తుతారు. సో మంచి సినిమాకి గుర్తింపు అనేది ఉంటుందండి. ఒక్కొక్కసారి లేట్ అవుతుంది రావటం, బట్ ఆ గుర్తింపుని అయితే మర్చిపోం. నేనైతే అదే అనుకుంటున్నాను, అది ఇనిషియల్గా కొంచెం కొత్త ప్రొడ్యూసర్ కొత్త డైరెక్టర్ అన్నప్పుడు ఒక్కొక్కసారి ఫేస్ అవుతాం అది, బట్ పేరుకైతే డాక్ ఉండదు. ఒక 5-6 years బ్యాక్ అది కన్వర్జన్ ఉండేది సార్, అదే పేరు తెలియదు, దానికి ఏదో ఒక సపోర్ట్ కావాలండి అలాంటి టైంలో. మేబీ మరి ఆ అప్రోచ్ ఎటు నుంచి మిస్ అయిందో తెలీదు, అది వచ్చినప్పుడే కొంచెం పెరుగుతుంది అనమాట. చాలా సినిమాలు మనం చూసాం ఇంతకు ముందు అలాంటివి, మౌత్ టాక్ నైట్కి వచ్చి నెక్స్ట్ రోజు పీక్ కలెక్షన్ చేసేసి ఇది చేసాం. అది ఒక్కొక్కసారి జానర్ బట్ కూడా ఉంటుంది. అదే యూత్ జానర్లో అలాంటి టాక్ వచ్చింది అనుకోండి, అంటే ఎక్కువ మన ఇప్పుడైతే ఫోన్లో ఉండే బ్యాచ్ అది ఇమీడియట్ పరిగెడతారు. కొన్ని ఫ్యామిలీ జానర్లు లేకపోతే ఫీల్ గుడ్ అవి కొంచెం రావడానికి కొంచెం టైం పడుతుంది. ఆ టైంలోనే ఎవరన్నా సపోర్ట్ చేస్తే డెఫినెట్గా అలాంటివి కూడా ఇది అవుతాయి. అమ్మ అది మిస్ అయింది, నాకు చాలా బాగా నచ్చింది ఆ సినిమా. నేను బ్యూటిఫుల్ మూవీ. అంటే 2023లో కూడా నాకు బాగా గుర్తు, సామాజిక అండ్ బేబీ ఐ థింక్ ఒక 2 weeks గ్యాప్ రిలీజ్ అయ్యి, అండ్ రెండు కూడా సామాజిక ఎంత లో బస్ తో వచ్చిందో మీకు తెలుసు కదా, లైక్ కంప్లీట్లీ మీరు అండ్ మీరు సినిమాని చూపించేశారు జనాలు తప్ప కన్వెన్షనల్ మార్కెటింగ్ ఏమీ చేయలేదు. మీకు అంతకు ముందు కూడా 2 films కొంచెం డిసప్పాయింట్ చేస్తున్నాయి కాబట్టి చాలా లోలో వచ్చి వర్డ్ ఆఫ్ మౌత్ ఆ సినిమాని ముందుకు తీసుకెళ్ళింది. సో ప్యూర్లీ సామాజిక అనేది కానివ్వండి, బేబీ కానివ్వండి, వర్డ్ ఆఫ్ మౌత్ తో జనాలకి రీచ్ అయిన సినిమాలు. ఇప్పుడు కూడా అలా జరిగితే బాగుండు అని, ఎందుకు ఇప్పుడు మంచి సినిమాలు కూడా అంత పుష్ రావట్లేదేమో నాకు కొంచెం భయం వేస్తుంది కాబట్టి అడిగా. సో ఏంటి సార్ నెక్స్ట్? ఆబ్వియస్లీ మృత్యుంజయ, దాని తర్వాత కామ్రేడ్ కళ్యాణ్, దాని తర్వాత మన అనగనగా డైరెక్టర్ మూవీ, దాని తర్వాత సాయి అబ్రాజ్. రామ్ అబ్రాజ్. ఓకే, ఇవన్నీ వచ్చేపాటికి ఎంత టైం పడతాయి అనుకుంటున్నారు సార్? ఈ ఇయరే కామ్రేడ్ వచ్చేస్తుంది, ఇంకా సాయి అబ్రాజ్ది మన సన్నీది మేబీ నెక్స్ట్ ఇయర్ సన్నీది. ఓకే ఓకే, అంటే ఇది మనం లాస్ట్ ఇయర్ కూడా మాట్లాడుకున్నాం, స్టోరీ ఓకే చేసి పెట్టుకునే దానికి రిలీజ్ అయ్యే టైంకి టైం పడుతుంది. సో నేను పిక్ చేసుకునే స్టోరీస్ ఎలా ఉండాలంటే అవి 2 years కానీ 3 years లేట్ వచ్చినా కూడా రెలెవెంట్. సో ఈ స్టోరీస్ అన్ని అటువంటి స్టోరీస్ 100%. అంటే ఈ రెండు అయితే ఎప్పుడు చేసిన వర్కౌట్ అయ్యే సినిమాలు అనమాట. మన సాయి అబ్రాజ్ని సన్నీది ఓకే ఓకే, అది అవసరం. సాయిది కూడా ఈసారి మొత్తం వేరే స్టైల్. మన భాను నందు రైటింగ్ ఉన్నారు కదా, అసలు ఈ టెన్షన్లో ఎక్కడ ఉన్నారని ఫోన్ చేసి ఒకసారి ఫస్ట్ హాఫ్ మళ్ళీ చెప్పండి రా అని చెప్పి ఫస్ట్ హాఫ్ ఇంటా పడుకున్నాను అనమాట. అంటే అంత రిలీఫ్ ఇది వచ్చింది. రెండిటికి 2 టెరిఫిక్ సినిమాలు. ఓకే ఓకే, సూపర్. మీరేం చూసారు సార్ సినిమాలు ఈ మధ్య తక్కువ చూసానండి. ఈ నెలలో అయితే బాగా తక్కువ చూసా, ఎక్కువ చూసా ఈ మలయాళం. ఎలా అనిపించింది? నాకు నచ్చింది, బట్ అంటే చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ. అది కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది చాలామందికి, బట్ అది అంటే సూపర్ అనమాట. అది మంచి ఎక్స్పీరియన్స్ ఫిల్మ్స్ కొన్ని ఉంటాయి కదా, మన తెలుగులో మిస్ అయ్యా, పండగ సినిమాల్లో మిస్ అయ్యాను. ఎట్లా సార్?
పండగ అందరూ ఫ్రెండ్స్ సినిమాలే, అదే అదే తెలుగు వాళ్ళు సంక్రాంతి సినిమాలు మిస్ అవ్వడం అనేది అందరూ ఫ్రెండ్సే. అందరికీ రెండో మూడో కాల్లో నేనుంటా, అంత క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ. చెప్పాలి ఎలా ఉంది ఏంటని. నాకు చాలా టెన్షన్ వచ్చింది ఈసారి, చాలా సినిమాలు ఉన్నాయి ఏదేంటని. లక్కీగా అన్నీ బాగా వర్కౌట్ అయినాయి. సో అంతే ఈ మధ్యన చూసినవి. మీరు చెప్పేస్తారా సార్ సినిమా బాగాలేకపోతే ఫ్రెండ్స్ డైరెక్ట్ గా పొలైట్ గా చెప్తారా లేకపోతే అని చెప్తారా? లేదు, నేను టాక్ చాలా బాగా చెప్తా. మామూలు ఏ సినిమా చూసినా టాక్ చాలా అంటే షుగర్ కోట్ చేసి డిప్లొమాటిక్ గా వాళ్ళు హర్ట్ అవ్వకుండా ఉండేటట్టు చెప్తారా లేకపోతే రియాలిటీ? ఒక్క విషయంలోనే ఓపెన్ గా మిగతా అన్నట్లు మొహమాటంగా కొంచెం చెప్తాం, కానీ సినిమా రిలీజ్ అయ్యాక 100% చూసినప్పుడు ఓపెన్గానే చెప్పేస్తా ఫీలింగ్. సూపర్. సో విష్ణు విన్యాసం ఫైనల్లీ February 28th వస్తుంది. కామెడీ అయినా కంప్లీట్లీ లేకపోతే దాన్ని దాటి ఏదైనా ఎక్స్పీరియన్స్ ఇస్తుందా? మంచి ఫన్ ఉంటుందండి, మంచి ఫన్ ఉంటుంది, కొత్త ఫన్. మళ్ళీ రెగ్యులర్ ఇది మనం చిన్న మనం చూపించడం కోసం కొన్ని ఉంచుతాం, కానీ ఈ కొత్త అదో రకమైన ఫన్ ఉంటుంది. అంటే లాంగ్వేజ్ ట్రై చేశారా? ఇప్పుడు టీజర్ లో చూస్తే కొన్ని కామిక్ లాగా ఏసీ రియాక్షన్స్ యాక్చువల్లీ ట్రై చేసింది కంప్లీట్ ఒంగోలు కొత్త కొత్త పదాలన్నీ ట్రై చేసాం. బట్ అవి అందరికీ అర్థమవుతాయా లేదా అని చిన్న దీంట్లో కొన్ని అందరికీ అర్థమయ్యే వాడాం అనమాట. సో ఫన్ చాలా బాగుంటుంది, మంచి స్టోరీ ఉంటుంది, మంచి స్టోరీ అసలు ఏంటనేది మనకి చాలా మంచిగా ఇదవుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా యూత్ చాలా గట్టిగా ఎంజాయ్ చేస్తారు, సెకండ్ హాఫ్ ఫ్యామిలీస్కి చాలా బాగా నచ్చుతుంది. మంచి ఫ్యామిలీ డ్రామా. సో బాగుంటుంది, ప్రశాంతంగా వచ్చి కూర్చుని అలా కూర్చుంటే 2 గంటలు హ్యాపీగా నవ్వించి హ్యాపీగా మంచి ఫీల్ ఇచ్చి హ్యాపీగా బయట పంపిస్తాం. ఇప్పుడు శ్రీ విష్ణు సినిమా అనేది బ్రాండ్ ఒకటి ఉంది కదా, ఇప్పుడు అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనాలు. అది హ్యాపీగా వచ్చి ప్రశాంతంగా చూసుకుని వెళ్ళిపోతాం, పెద్ద డిస్టర్బ్ చేయదు, ఏమి ఇబ్బంది పెట్టదు, ప్లెజెంట్ గా వెళ్ళిపోద్ది అని. అదైతే 100% ఉంటుందండి. ఓ క్లెవర్ లేకపోతే ఎక్స్ట్రాడినరీ ఇది అదంతా ఏమి ఉండదు. ఆడు ఒంగోలు బ్రెయిన్, ఒంగోలు మైండ్ సెట్, ఒంగోలులో ఉండే కుర్రోడు క్యారెక్టర్. సో ఆడికి పెద్ద మన హైదరాబాద్ తెలివితేటలు కానీ సిటీ తెలివితేటలు కానీ ఏమి ఉండవు. అంటే జాతకాలు మనకి సిటీస్లో కంటే టౌన్లో ఇంకా బాగా ఎక్కువ ఈ జాతకాలు ఇదంతా ఉంటుందండి, బాగా పిచ్చి ఉంటుంది. యంగ్స్టర్స్కి ఉంటుంది, పెద్దోళ్ళకి ఉంటుంది. సో ఆ క్యారెక్టర్ని పట్టుకుని వెళ్ళిపోయాం అనమాట. సో ఆడికొచ్చే ఇబ్బందులు ఏంటి, ఎలా ఇది అయ్యింది అనేది సింపుల్ స్టోరీ, అందరికీ అర్థమైపోతుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ నవ్వుకోవచ్చు, మంచిగా వైబ్ అవుతారు హ్యాపీగా. సూపర్. ఆల్ ద బెస్ట్ సార్, ఆల్ ద బెస్ట్ ఫర్ విష్ణు విన్యాసం, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ మృత్యుంజయ కూడా. నేను మళ్ళీ దానికి ఇంటర్వ్యూ చేస్తాం లేదు తెలియదు కాబట్టి, తక్కువ గ్యాపే కాబట్టి అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. హుసేన్ షా కిరణ్ ఆయన కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ మేకర్. సో రెండు ఓకే దగ్గరగా వచ్చినప్పటికీ 2 డిఫరెంట్ జానర్స్ వస్తున్నారు. అదే ఎగ్జాక్ట్లీ. సో రెండిటితోనూ సక్సెస్ అవుతారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్.